హైదరాబాద్ అంబర్పేట్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మాజీ ఎంపీ వి హనుమంతరావు నేతృత్వంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఆమోదిస్తే కేంద్రం అడ్డుకోవడం ఎంతవరకు సరైనదని ప్రశ్నించారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి నెట్టివేయడం మానేసి రాజ్యాంగం చెప్పిన ప్రకారం న్యాయం చేయాలని ఆయన స్పష్టం చేశారు. త్వరలో అన్ని ఎంపీలు మంత్రులతో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రాన్ని ఒత్తిడి చేయనున్నట్లు విహెచ్ తెలిపారు. రిజర్వేషన్ల ద్వారా అన్ని కులాలకు సమాన హక్కులు లభిస్తాయని, ఇందిరాగాంధీ పాలనలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసి బీసీ రిజర్వేషన్ల సాధనకు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాలలో మహాత్మా జ్యోతిరావు పూలే ముందు కూర్చోవాలి. ఎందుకంటే గతంలో 18th సెంచరీలోనే చదువుకుంటేనే భవిష్యత్తు బీసీలకు వారి తిరుగుదల జరగాలంటే, వారికి న్యాయం జరగాలంటే చదువుకోమన్నారు. ఆ చదువుకుని వల్ల మహిళలు కానీ యువకులు కానీ ఈనాడు ముందొచ్చలో మాకు న్యాయం జరగాలని 76 ఏండ్లు మేము ఏది అన్యాయం జరుగుతుంది. దీని మీద రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, ఎస్సీల సమస్య, ఎస్టీల సమస్య తెలుసుకొని దాంతో పాటు అత్యధిక సంఖ్య 56% ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇది నాకు తెలియదు. రేపు నేను పవర్లో వస్తే తప్పనిసరిగా మా ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఉన్నా వారికి సరి అయిన న్యాయం చేస్తాం అని ఏమన్నాడు. జితినా హిస్సేదారికి భాగీదారి అన్నాడు. అందులో భాగమైన 9th షెడ్యూల్లో పెట్టి 50% సీలింగ్ అనే దాన్ని తీసేసి సరి అయిన న్యాయం జరగాలన్నారు. అదేవిధంగా ఇవాళ జడ్జిలలో కానీ, ఐఏఎస్లో కానీ, ఐపీఎస్లో అరకోటకు ఎస్సీల కంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లోనే అంటరానితనం మీద వారి రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాలి. వారిలో ఒక వ్యక్తికి సరి అయిన పొజిషన్ రాకపోతే ఆ పొజిషన్ వ్యక్తి వచ్చే వరకు వాళ్ళ పొజిషన్ వేకెన్సీ ఉంటుంది. కానీ మా దాంట్లో లేదు. 8 లక్షల ఏదైతే యాన్యువల్ ఇన్కమ్ ఉన్నదో వారికి రిజర్వేషన్ లేదని ఏది ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. దానికి మరి క్రిమిలైన్ కూడా పెట్టడం జరిగింది. దానివల్ల మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోతుందని ఆ రోజులలో ఐఐఎంలో రిజర్వేషన్ లేదని మేము సుప్రీంకోర్టు పోయాం. పోతే సుప్రీంకోర్టు అన్నది దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్
ఓబీసీ అన్నారు ఐఐటీలు కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అప్పుడు యూపీఏ చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాము. నేను అర్జున్ సింగ్ గారు వెళ్ళి, మేడం టాలెంట్ ఈజ్ నాట్, తర్వాత ఇక పార్లమెంట్ లో బిల్లు పెడితే తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందంటే ఆనాడు ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పెడితే అన్ని పార్టీలు మాయావతి మొదలు పెడితే అదేవిధంగా మమతా బెనర్జీ అందరి పార్టీలు లల్లు ప్రసాద్ యాదవ్ అందరూ కలిసి ఆ బిల్లును పాస్ చేసే ఇవాళ మా పిల్లలు ఐఐటీల ఏదో ఒక్కొక్కరు 1,20,000 జీతాలు తీసుకుంటారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైతే రాహుల్ గాంధీ అన్నారో అప్పుడే వారు నిర్ణయం తీసుకొని మా ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా మేము 42% రిజర్వేషన్ అమలు చేస్తామని గవర్నర్ పంపించారు. గవర్నర్ ఇప్పటికీ అది కోల్డ్ స్టోరేజ్ ఉన్నది. ఆ తర్వాత 9వ సెక్షన్ పెట్టి దానికి రిజర్వేషన్ అంటే దానికి కూడా ఇలా హైకోర్టు కొట్టేస్తుంది. సుప్రీంకోర్టు కూడా మళ్ళీ హైకోర్టు దగ్గరికి పోతుంది. కనుక మాకు వేరే ఆశ లేదు. కేవలం 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు పెట్టినప్పుడు అన్ని పార్టీల మద్దతు ఇవ్వాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అన్ని పార్లమెంట్ సెక్షన్ లో కానీ అసెంబ్లీ సెక్షన్ లో మా సంఖ్య ఎక్కువ ఉన్నది. 56% మాతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు. ఆయన అమిత్ షా చెప్పాడు హిందుస్థాన్ కా ప్రధానమంత్రి ఓబీసీ అన్నాడు. అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీకి, అగ్రకులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఆలోచన వచ్చింది. కానీ ఇవాళ ఒక ఓబీసీ ప్రధానమంత్రి న్యాయం చేస్తాడా లేదా తేలిపోతుంది. దీని మీద నేను ముఖ్యమంత్రి గారిని ఈ ఎన్నికలు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కాగానే అన్ని పార్టీలను పిలవండి. ఆ తర్వాత మనం ఢిల్లీలో పోయి అందరి ముఖ్యమంత్రులను కలుద్దాం, అదేవిధంగా ఎంపీలను కలుద్దాం. మాకు న్యాయం ఫ్యూచర్ ఉన్నది. పార్టీల పరంగా ఏం చేసినా దానికి మన వరకే ఉంటుంది. యావత్ భారతదేశంలో ఇంప్లిమెంట్ కావాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ పెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా తప్పనిసరిగా మద్దతు ఇస్తే దానికి నరేంద్ర మోడీని కూడా నేను కోరుతున్నా. నువ్వు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యావు. మరి ఓబీసీలకు సరి అయిన న్యాయం స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా మాకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడన్నా న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో పార్టీలు కూడా బీసీలో ఉన్న కుల సంఘాలు కూడా జేఏసీ పెట్టుకొని ఇవాళ రాష్ట్ర మొత్తంలో అన్ని జిల్లాలలో మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ ముందు కూర్చొని నిరసన తెలుపమన్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో ఇక్కడ అమర్పేటలో మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ ముందు అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. తప్పనిసరిగా అన్ని జిల్లాలలో కూడా ఇదే కార్యక్రమం ఉంది. దీన్ని జయప్రదం చేసిన అన్ని పార్టీలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని కొనసాగాలంటే చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, ఢిల్లీలో కూర్చుందాం. వచ్చే చలికాలం పార్లమెంట్ జరుగుతుంది, 14th, 15th జరుగుతుంది. కనుక ఈ పార్లమెంట్ సమావేశంలో తేలిపోతుంది. అన్ని పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు స్టాలిన్ కానీ, అదేవిధంగా మధ్యప్రదేశ్ లో ఉన్న యాదవ్ చీఫ్ మినిస్టర్ కానీ అందరి దగ్గరికి వెళ్దాం, అందరికీ కాళ్ళు మొక్కుదాం, దండం పెడదాం. అయ్యా మాకు న్యాయం చేయండి. ఇప్పుడు రాకపోతే ఎన్నడూ రాదుగా. మా భవిష్యత్తు ఇంతనే. మా పిల్లలు రోడ్ల మీద తిరగాలి, మా పిల్లల భవిష్యత్తు ఉండదు, వాళ్ళకు ఉద్యోగాలు రావు, రాజకీయాలలో పైకి రావాలని ఆలోచన. ఎందుకంటే 18 ఏళ్ల యువకులకే ఓటు హక్కు ఇచ్చిన రాజీవ్ గాంధీ, అదేవిధంగా మహిళలకు కూడా రిజర్వేషన్ అన్నాడు. దాంతో పాటు ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు బీసీలకు న్యాయం చేయాలని ఆయన ఆలోచన ఉన్నది. అది కూడా ఆయనను కూడా మేము కలుస్తాం. తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పార్లమెంట్ మెంబర్లను కలిసి ఈ బిల్లు పాస్ అయితేనే మాకు ఫ్యూచర్. ఇప్పుడు రాకపోతే మా జీవితం అంతా ఇది అధోగతి అవుతుంది. ఆఖరుకు ఉద్యోగాలు రాలేదని, అదేవిధంగా రాజకీయాల పైకి రాకుండా చేస్తే చాలా మంది ప్రాణాలు ఏ విధంగా తెలంగాణకు ప్రాణాలు కోల్పోయిందో, ఈ 42% రాకపోతే ఎంతో మంది
సోదరిమణులు ప్రాణాలు అర్పించేందుకు రెడీగా ఉన్నారని చెప్తూ అయితే మాజీ ఓబీసీ ఎంపీసీల కన్వీనర్ గా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, పట్టుదల కాదు, అగ్ర కులాలు ఉన్నోళ్ళనే మార్పు వస్తుంది. ఇందిరాగాంధీ భూ సంస్కారం అమలు చేయడం, దున్నేవాడికి భూమి ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే పేదవాడు కూడా బతకాలి. ఒక్కొక్కరికి 500 ఎకరాలు 300 ఎకరాలు ఉంటే మరి పేదవాడికి 1 ఎకరం కూడా భూమి లేదు. ఆమె అసైన్ భూములు ఇచ్చింది, దున్నేవాడికి భూములు ఇచ్చింది. అదే ఆలోచనలో ఆ మనవడైనటువంటి రాహుల్ గాంధీ తప్పనిసరిగా పట్టుదలతో ఉన్నాడు. దీన్ని తప్పనిసరిగా జయప్రదం చేసే కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా మీకు ఓట్లేసేదే మేము. 90% మేమున్నాం, 10% మీరు ఎక్కువ మంది ఈడబ్ల్యూసీ పెట్టుకుంటే మేము ఒక మాట మాట్లాడలే, మేము వ్యతిరేకం చేయలేదు. ఇవాళ వాళ్ళే కోర్టుల్లో పెట్టి మాకు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకు కూడా నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం. ఇక ఆపకుంటున్నా బాబు, ఆపితే ఏమవుతుంది, కోపస్తులు అవుతారు. దీనివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కనుక వాళ్ళు కూడా న్యాయమైన కోరికను తప్పనిసరిగా మాకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా విద్యార్థి సోదరులు కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ అందరికీ కూడా అన్ని పార్టీల వారు ఏకమై ఈ కార్యక్రమం తీసుకున్నాం. దీన్ని ముందుకు సాగించాలంటే చలో ఢిల్లీ, చలో ఢిల్లీ.